ఇప్పుడే గ్రహణం మొదలైంది. మహాలక్ష్మి కదలకుండా పడుకుందో లేదో. ఒకవేళ పడుకోకపోతే మనం చెప్దాం. మహాలక్ష్మి, 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 రాధా, 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 రాధా. తలుపు కొట్టి కొట్టి చేతుల్లో పెడుతున్నాయా కానీ రాధకేమైంది? తలుపు తీయట్లేదు. రాధా, 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 మహాలక్ష్మి, మహాలక్ష్మి. అదేదో సామెత చెప్పినట్టు మహాలక్ష్మి అంటే గ్రహణం కదా అని పడుకునుంటుంది. ఈ రాధకేమైందట? పలకదే. ఎందుకు పలుకుతుంది? వాళ్ళ అన్నయ్య అండ చూసుకొని ఈ రాధ ప్రతి దానికి వాళ్ళ వదినతో పోటీ పడుతుంది కదా. మహాలక్ష్మి లేవలేదని తను కదలదేమో. అయినా ఎవరేలా పోతే మనకెందుకులే. తలెత్తుకు వదినా, అసలే సూర్యగ్రహణం. ఇవాళ సంభవించేది అపసవ్య గ్రహణమట. మోక్షకాలం దాకా సూర్యుని చూడనే చూడకూడదట. చూస్తే కళ్ళు పోతాయట. పంచాంగాలో రాసుంది. తలుంచుకొన్నాడు వదినా. మహాలక్ష్మి, అమ్మా రాధా, మహాలక్ష్మి తలుపు తీయండి. అమ్మా రాధా, తలుపు తీయమ్మా. ఏంటి ఏమైంది? వీళ్ళకు ఎంత కొట్టిన తలుపు తీయరు? మహాలక్ష్మి, తలుపు తీ మహాలక్ష్మి. అమ్మా రాధా, తలుపు తీయమ్మా. గ్రహణం మొదలైంది కదా, ఇంటికి వస్తే ఏం చేస్తున్నారు వీళ్ళు? మహాలక్ష్మి, ఇంట్లోనే ఉన్నావు నువ్వు? రాధ ఏం చేస్తోంది? ఎంతసేపు తలుపు కొట్టినా తలుపు తీరండి. ఏమో నాకేం తెలుసు. నువ్వు ఎక్కడున్నావు? మన గదిలో. మరి రాధ ఎక్కడుంది? ఏమో నాకేం తెలుసు. ఇందాక పార్వతమ్మ గారు వాళ్ళు కూడా వచ్చి తలుపు కొట్టారు. ఇప్పుడు మీరు. తనెక్కడుందో నాకు తెలీదండి. నేనేమో కదలకూడదు కదా. ఏమీ కాదు, లేచి తలుపు తీ. ఎదో చేదస్తాను నువ్వును. ఇది స్విచ్ ఆఫ్ చేసింది. రాధా, రాధా ఏం చేస్తున్నావమ్మా? తలుపుది. రాధా. భగవంతుడా, ఇంకొక 5 నిమిషాలు అంతే. రాధా, అమ్మా రాధా తలుపుది. రాధా. కొంపదీసి రాధకి ఏం కాలేదు కదా? అమ్మా రాధా, రాధా తలుపు తీయమ్మా. రాధా, అమ్మా రాధా తలుపు తీయమ్మా. రాధా, రాధా, అమ్మా రాధా తలుపు తీయమ్మా. రాధా తలుపు తీయమ్మా. రాధా, అమ్మా రాధా తలుపు తీయమ్మా. రాధా తలుపు తీయమ్మా.
నిమిషాలు. తలుపు రాకూడదు, రాకూడదు. మహాలక్ష్మి, మహాలక్ష్మి, రాధా, మహాలక్ష్మి, ఏమైందండి? నువ్వు గ్రహణమని పడుకున్నావు, మరి రాధేది? ఏమో నాకేం తెలుసు. రాధా, రాధా, ఏమైందే నీకు? కొంచెం నిద్ర పట్టేసింది. కొంచెం నిద్ర? వీధి తలుపులు వెరకొట్టుకుని లోపలికి వచ్చా తెలుసా? గొంతు చించుకుని అర్చన వినపడలేదా నీకు? దెయ్యం పట్టినట్టు ఏంటా చూపు? అదే నిద్ర. అయినా నేను గ్రహణం విడవగానే స్నానం చేసి వంట చేయమని చెప్పానుగా, ఇప్పుడు నిద్రపోవడమేంటి? అది ఏం తోచుక నిద్ర వస్తేను. ఛ, రోజు రోజుకి నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావు నాకైతే అర్థమై చావట్లేదు. 5 నిమిషాలు నీకు ఏమైందోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టి వినోదం చుట్ట మీ చెల్లెలు కలవాటేగా. నిక్షేపం లాంటి తలు పగలగొట్టారు. కార్పెంటర్ని పిలవండి. ఈవిడగారి నిద్ర ఖరీదుకి కార్పెంటరు ఎంత బిల్లేస్తాడు? ఏం కాదు, నా బిడ్డకి గ్రహణం మొర్రి రానే రాదు. నానా, ఏంటన్నా నన్ను చూసి కూడా మాట్లాడరేంటి? ఎవరమ్మా నువ్వు? జానకి, ఎవరో వచ్చారు చూడు. ఏమిటండి పిలిచారు? ఈ అమ్మాయి ఎవరు? అమ్మా, ఎవరమ్మాయి నువ్వు? ఎవరు కావాలి? ఎవరో ఏంటో ఆట మంచి టెన్షన్లో ఉంటూ వచ్చి డిస్టర్బ్ చేసింది. ఏమైంది మీకు? మీరేనా ఇలా మాట్లాడుతుంది? అమ్మా, ఆనంద్ ఇక్కడికి వచ్చారా? ఆనందా? అతనెవరు? ఆ పేరు కల వాళ్ళెవరో నాకు తెలియదే. ఏమండి, ఎవరు ఆనందుట? మీకేమైనా తెలుసా? తెలీదమ్మా, బహుశా ఎవరింటికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చావేమో. మాకు అబ్బాయి ఉండేవాడు, పేరు మోహన్. ఇప్పుడు లేడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఈ ఇంట్లో ఉన్నది మేమిద్దరమే. నా పేరు రాఘవయ్య, అది నా భార్య జానకి. చాలు, ఇక చాలు. అర్థమైంది మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైంది. కానీ నువ్వేం మాట్లాడుతున్నావో మాకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఎవరు ఆనంద్ అంటావు? ముక్కు మొహం తెలియని మమ్మల్ని పట్టుకుని అమ్మా నాన్న అంటావు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి? స్టాప్, ప్లీజ్ స్టాప్ ఇట్. అర్థమైంది, నేను ఇక్కడికి రాకూడదు, మీతో మాట్లాడకూడదు, మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవకూడదు. మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో ఊహించలేనంత పిచ్చిదాని కాదు. ఓకే, వెళ్తాను, వెళ్ళిపోతాను, ఇక ఎప్పటికీ రాను. అదిగా మీకు కావాల్సింది? ఇందుకోసమేగా ఇంత నాటకం?
కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, ఈ సంధ్యని ఎవ్వరూ శాసించలేరు, శాశ్వతంగా బంధించను లేరు. అది కన్నవాళ్ళైనా సరే, కట్టుకున్నవాడైనా సరే. సెలవు, వస్తాను. ఆగమ్మ. తీసుకో. మాది కానిది ఇది ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అవునమ్మా, పెట్టే ఎంత గొప్ప బుద్ధి నీకుండొచ్చు, కానీ అందుకునే అదృష్టం మాత్రం మాకు లేదు. ఏమండి, సంధ్యను అనవసరంగా బాధ పెట్టామేమో. పర్లేదు జానకి, సంధ్య బాధపడ్డా పర్లేదు. తన కాపురం కుదురు పెడితే అంతే చాలు. ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? అక్కడి నుంచి. అక్కడి నుంచే అంటే? రోజు ఆఫీస్ అయ్యాక ఎక్కడికి వెళ్తానో అక్కడి నుంచి. నువ్వు అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదని చెప్పాను. మీకిష్టం లేనంత మాత్రాన నేను నా బాధ్యతని మర్చిపోలేను. సంధ్య, నువ్వు నాలో ఆవేశాన్ని రెచ్చగొడుతున్నావు. మీరు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. నువ్వు నా భార్యవి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి. మీ భార్యగా మీరు చెప్పిన మాట వినడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగని అన్నిటికీ తలూపుతూ కీచిన బొమ్మలా మాత్రం నేను బ్రతకలేను. ఆల్ రైట్, మ్యాటర్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి స్ట్రైట్గా అడుగుతున్నాను. వాళ్ళు ఆ ఇంటిని అమ్మి తీరాలి. బెదిరిస్తున్నారా, శాసిస్తున్నారా? బెదిరిస్తే భయపడిపోవడానికి వాళ్ళ వెనకాల ఎవ్వరూ లేరనుకోకండి. ఈ సంధి ఉంది. శాసించాలని చూస్తే లొంగి పడుండే మనస్తత్వం కాదు నాది. ఆ సంగతి మీకు బాగా తెలుసు. ఆ ఇంటిని అమ్ముదామంటే ఒప్పుకో, జాబ్ చేయొద్దంటే కేర్ చేయదు. ఎందుకు ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? స్వీట్ హోమ్ లాంటి మన ఇంటిని హెల్గా మారుస్తున్నావు. వాట్ ద హెల్ డు యు వాంట్? జస్టిస్, న్యాయం. అంటే నువ్వు ఉద్యోగం చేసి వాళ్ళని పోషిస్తే న్యాయం జరిగినట్టు, లేకపోతే అన్యాయం జరిగిపోయినట్టు, అంతేనా? అంతే. నీకు మీ మాజీ అత్తమామల గురించే తప్ప తాళి కట్టిన మొగుడి పరువు మర్యాదల గురించి కొంచెం కూడా పట్టదన్నమాట. మాట ఇచ్చి నిలబెట్టుకోలేని ఫూల్గా నలుగురిలో నవ్వులు పాలైనా చీమ కుట్టినట్టయినా ఉండదన్నమాట. మాట్లాడితే మాటిచ్చాను అంటారు. అసలు మాట ఇవ్వడానికి మీరెవరు? ఏ హక్కుతో మాటిచ్చారు? నీ భర్తగా నీకు సంక్రమించే స్థిర చరాస్తులన్నిటి మీద నాకు తప్పకుండా హక్కుంటుంది. అది నా ఆస్తి కాదు, మోహన్ ఆస్తి. కావచ్చు, కానీ మోహన్ ఆ ఇంటిని నీ పేరు మీద రిజిస్టర్ చేయాలి. సో ఆ ఇల్లు నీదే కదా. అందుకే దాన్ని నాన్నగారి పేరు మీద మార్పించాలనుకుంటున్నాను. సరికొత్తగా రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటున్నాను. మార్పించగలవు. మొగుడి తర్వాత మొగుడినే మార్చేసిందా? ఒక తాళిని తీసేసి మరో తాళిని కట్టించుకున్నదా? నీకిదో లెక్క. సరికొత్తగా రిజిస్ట్రేషన్ చేయించగలవు. ఎన్ని నాటకాలైనా ఆడ. ఆనంద్, అరవద్దు, అలసిపోతాం. సంధ్య, ఈ ఆనంద్ పట్టుదల ఎలాంటిదో నీకు పూర్తిగా తెలియదు. తెలుస్తుంది, ముందు ముందు తెలుస్తుంది.
సంధ్య, అడవిలో వేటాడేవాణ్ణి వేటగాడు అంటారు, మైదానంలో ఆటాడేవాణ్ణి ఆటగాడు అంటారు. బట్ ఈ ఆనంద్ ఆటగాడు ప్లస్ వేటగాడు. ఆట ఇప్పుడేగా మొదలైంది. వేట ఎంత మజాగా ఉంటుందో రుచి చూపిస్తాను. గెట్ రెడీ. ఏంటి రాదా ముగ్గు గిన్నె చేతో పట్టుకుని దిక్కులు చూస్తున్నావు? ఏ ముగ్గు వేయాలా అని ఆలోచిస్తుందేమో. నువ్వు పెద్ద పెద్ద ముగ్గులు బాగా వేస్తావని మహాలక్ష్మి చెప్పింది. ఏది వేయి చూద్దాం. కడుపులో నొప్పిగా ఉంది. అయ్యో, చోద్యం కాకపోతే నీకెందుకట కడుపు నొప్పి? మీ వదిన అంటే వట్టి మనిషి కాదు. వంగలేదు, ముగ్గులు పెట్టలేదు. మరి నీకేమైంది? అవును, ఆ రోజు మీ ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడే, అతనెవరు? నీతో బాగా చనువుగా మాట్లాడుతుంటేను చూస్తే మంచివాళ్లాగానే కనిపించాడనుకో. అయినా ఈ కాలంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా వయసులో ఉన్న కుర్రవాళ్ళని ఆమెడ దూరంలో నిలబెట్టి మాట్లాడాలి. ఫోన్లే కదా అని కాస్త చనువిస్తే చంకనెక్కుదామని చూస్తారు. అవును, ఇలా అడుగుతున్నావని ఏమీ అనుకోకు. నువ్వు మీ ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు? బట్ ఈ స్టోరీకి నేను ఒక అందమైన ముగింపునివ్వాలనుకుంటున్నాను. వదినా, మధ్యలో అన్నయ్య ఏం చేశాడు? ఏం చేశాడా? నేను తీసుకొచ్చి నానెత్తిని పెట్టాడు. వదినా, నన్నేమైనాను మధ్యలో అన్నయ్య ఎందుకు ఆడిపోసుకుంటా? నా మొగుడు నా ఇష్టం. ఆడిపోసుకుంటాను, అల్లరి చేసుకుంటాను. మధ్యలో అడగడానికి నువ్వెవరు?